హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం బోటీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. బోటీని అయితే శుభ్రం చేసి పెట్టుకోవాలండి ఈ విధంగాని. అలాగే నేను ఈ బోటీలో ఒక గ్లాస్ వాటర్ అలాగే కొంచెం పసుపు వేసి ఒక పొంగొచ్చే విధంగా అయితే దీన్ని ఉడికించుకుంటున్నాను. అలాగే మసాలా కోసం అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, యాలక్కాయలు, మసాలా మొగ్గులు, అలాగే చిన్న దాల్చిన చెక్క అయితే వేసుకుంటున్నానండి. దీన్ని మెత్తగా పేస్ట్ అయితే పట్టుకున్నాను. అలాగే ఈ బోటీ చూద్దాం. ఈ విధంగా అయితే వచ్చిందండి ఒక పొంగు. దీన్ని అయితే మనం పక్కనే వార్చుకుందాం. నీళ్ళైతే సెపరేట్ చేసుకుందామండి. నేను ఇలా వార్చి పక్కన అయితే పెట్టుకుంటున్నాను. ఈ బోటీ మామూలుగా ఎక్కువ క్లీన్ చేయడానికి చాలా టైమే పట్టిందండి నాకు. నేను ఆ క్లీనింగ్ అదంతా అయితే మీకు చూపించలేదు. నేను ఈ బోటీని క్లీన్ చేసాక ఇప్పుడు ఉడికించే విధానమే చూపించాను. అలాగే బోటీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత కూర ఎలా వండుకోవాలో చూద్దామండి. ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో కొంచెం కూరకు సరిపడే ఆయిల్ అయితే వేసుకోవాలండి. అదే ఆయిల్ మరిగాక కొంచెం ఉల్లిపాయలు అలాగే పసుపు, సాల్ట్ అయితే వేసుకుని ఉల్లిపాయలని బాగా మగ్గించుకోవాలండి. ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. అలాగే ఇప్పుడు ఈ మగ్గిన ఉల్లిపాయల్లో మనమైతే బోటీ వేసుకుందామండి. బోటీ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అలాగే ఇప్పుడు కలిసిన తర్వాత ఇందులో మనం కొంచెం కారం వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఈ కలిపిన బోటీలో అయితే మనం కొంచెము సాల్ట్ అలాగే కాస్త పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఒకసారి కలుపుకుని తర్వాత వాటర్ కర్రీకి ఉడకడానికి సరిపోయేంత వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ కర్రీ ఉడకడానికి చాలా టైమే పట్టింది నాకు. ఒక 40 నిమిషాలు అలాగా ఈ వాటర్ వేసిన తర్వాత 40 నిమిషాలు పట్టిందండి ఉడకడానికి. కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కర్రీ బోటీ ఉడకడానికి. అలాగే కాస్త మసాలా కూడా వేసుకుని అయితే బాగా కలిసేలా తిప్పుకొని మూత పెట్టి దీన్ని అయితే నేను ఉడికించుకుంటున్నానండి. ఉడికింది. ఒకసారి మూత తీసి చూసేసరికి ఈ విధంగా అయితే ఉందండి. కాస్త గ్రేవీ చిక్కబడినట్టుగా అనిపించలేదు. కాస్త వాటరీగా ఉందని నేను మళ్ళీ ఒక 10 నిమిషాలు దీన్ని ఉడికించుకున్నానండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత అయితే మళ్ళీ ఈ విధంగా అయితే ఇప్పుడు ఉందండి. కర్రీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపించింది. స్టవ్ ఆపేసుకున్నానండి నేను. ఈ కర్రీ చాలా బాగుందండి టేస్ట్. వీడియో